ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో తాతగా, మనవడిగా 2 పాత్రల్లో సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు ప్రభాస్. రాజాసాబ్ సినిమాలో హీరో ప్రభాస్ తాతగా, ఆత్మగా కనిపిస్తూ అల్లరి చేయబోతున్నాడట. ప్రభాస్ కెరీర్లోని ఫస్ట్ టైం హర్రర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ హర్రర్ కామెడీ. ఓ పాత థియేటర్ నేపథ్యంలో సాగుతుందన్న టాక్ వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ 2 విభిన్న పాత్రల్లో అభిమానులను ఆశ్చర్యపరచబోతున్నాడట. మారుతి దర్శకత్వంలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ కూడా ఇప్పటికే హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం జరుగుతున్న త్వరలోనే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేయడానికి డైరెక్టర్ మారుతి సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి హర్రర్ అండ్ కామెడీ డ్రామాగా చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మరొక వైపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఎంతో త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. అలాగే ఏడాది చివరి నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ కూడా వేసుకున్నారంట మేకర్స్. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరికి టీజర్ని విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనుల్లో పాల్గొంటారట. ఈ సినిమాను 300 కోట్లతో భారీ బడ్జెట్తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.